కాలం మనిషి నుంచి దేవతల వరకు ఒక అద్భుత ప్రయాణం. మీకొక సంవత్సరం దేవతలకు కేవలం ఒక రోజు మాత్రమే అయితే, మీరిప్పుడే గడుపుతున్న ఈ క్షణం ఇంకెక్కడో యుగాలుగా మారిపోతే, కాలం మనమనుకున్నంత సింపుల్ కాదు. ఇది కేవలం గడియారం కాదు, ఇది సృష్టి యొక్క రహస్యం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం మొదలు పెడుతున్నాం. మనిషి కాలం నుంచి దేవతల కాలం వరకు. మానవ కాలమానం, దైనందిన జీవిత చక్రం. గురువు, సూక్ష్మస్థాయి నుండి స్థూల స్థాయికి వద్దాం. లఘువు 2 నిమిషాలు. తర్వాత వచ్చే ప్రమాణాలు మన రోజువారీ జీవితానికి సంబంధించినవి. రాము అంటే గంటలు, రోజులు ఎలా ఏర్పడ్డాయో చెప్పండి. కాలమానం నిర్మాణం స్పష్టంగా వివరించు. విను. 15 లఘువులు ఈక్వల్ టు 1 నాడిక లేదా దండ. ఇది 30 నిమిషాలకు సమానం. అరగంట. 2 నాడికలు ఈక్వల్ టు 1 ముహూర్తం. ఇది 48 నిమిషాలకు సమానం. మనం శుభకార్యాలకు ముహూర్తం అని వాడతాం కదా, అది ఇదే. 6 లేదా 7 నాడికలు ఈక్వల్ టు 1 యామం లేదా ప్రహరం. ఇది పగలు లేదా రాత్రిలో 4వ వంతు, సుమారు 3 గంటలు. రోజు నుండి సంవత్సరం వరకు మనిషికి 1 పగలు మరియు 1 రాత్రి కలిపి 8 యామాలు, అంటే 24 గంటలవుతాయి. దీనినే అహోరాత్రం అంటారు. 15 అహోరాత్రాలు ఈక్వల్ టు 1 పక్షం, ఫోర్ట్ నైట్, శుక్లపక్షం లేదా కృష్ణపక్షం. 2 పక్షాలు ఈక్వల్ టు 1 మాసం, అంటే నెల, మంత్. 2 మాసాలు ఈక్వల్ టు 1 ఋతువు, సీజన్. 3 ఋతువులు అంటే 6 నెలలు ఈక్వల్ టు 1 అయనం, ఉత్తరాయణం లేదా దక్షిణాయనం. 2 అయనాలు ఈక్వల్ టు 1 సంవత్సరం, ఇయర్. కాలం ఈక్వల్ టు క్షయం, ఎంట్రోపీ. గురువు, ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది రాము. ఈ కాలం అనేది కేవలం కొలత కాదు, అది క్షయం కూడా. పదార్థం ఎప్పుడూ కదులుతూ ఉంటుంది కాబట్టి, మన శరీరం కూడా కదులుతున్న పరమాణువుల సముదాయమే కాబట్టి మనం వృద్ధాప్యం వైపు వెళ్తున్నాం. ఎంట్రోపీ పెరగడమే కాలం గడవడమంటే. దివ్య కాలమానం ప్రారంభం. రాము, గురువుగారు, మీరింతకుముందు రిలేటివిటీ గురించి ప్రస్తావించారు. అంటే మనుషుల సంవత్సరం దేవతల సంవత్సరంతో సమానం కాదా? టైం డైలేషన్, వేదాలు అండ్ సైన్స్. గురువు, కాదు రాము. ఇక్కడే శ్రీమద్ భాగవతం ఆధునిక ఆస్ట్రోఫిజిక్స్తో కరచాలనం చేస్తోంది. ఐన్స్టీన్ చెప్పిన టైం డైలేషన్ ప్రకారం గురుత్వాకర్షణ ఎక్కువ ఉన్న చోట లేదా కాంతి వేగంతో ప్రయాణించే వారికి కాలం నెమ్మదిగా నడుస్తుంది. మన పురాణాల్లోని ఈ లెక్కలు చూడు. పితృదేవతల కాలం. గురువు, పితృదేవతలు చంద్రుని పైభాగంలో పితృలోకం ఉందని అంటారు. మానవ ప్రమాణంలో 1 మాసం, నెల ఈజ్ ఈక్వల్ టు పితృదేవతలకు 1 అహోరాత్. మన కృష్ణపక్షం వారికి పగలు, మన శుక్లపక్షం వారికి రాత్రి. దేవతల కాలం. గురువు, దేవతలు అంటే దేవ, స్వర్గలోకవాసులైన ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు వంటి వారికి మానవ ప్రమాణంలో 1 సంవత్సరం అంటే 365 రోజులు ఈజ్ ఈక్వల్ టు దేవతలకు 1 అహోరాత్రం. మన ఉత్తరాయణం వారికి పగలు, మన దక్షిణాయనం వారికి రాత్రి. కకుద్మి కథ, టైం ట్రావెల్. రాము, దీని అర్థం దేవతల ఆయుష్షు మనకంటే చాలా ఎక్కువన్నమాట. పురాణాల్లో ఒక కథ ఉంది కదా, కకుద్మి అనే రాజు. బ్రహ్మలోకంలో కొద్ది నిమిషాలు, భూమిపై 27 మహాయుగాలు గడిచిపోయాయి. ఇది ఖచ్చితంగా టైం ట్రావెల్కి ఉదాహరణ. సైన్స్ కనెక్షన్ ఖచ్చితంగా. ఆ కథ ఆధునిక సైన్స్ ఫిక్షన్ సినిమాలైన ఇంటర్స్టెల్లార్ లాంటి వాటికి ఏమాత్రం తీసిపోదు.
గురుత్వాకర్షణ శక్తి మరియు కాలం యొక్క సాపేక్షతను మన పూర్వీకులు కథల రూపంలో వివరించారు. వార్మ్ హోల్స్ లాంటి భావనలు కూడా పురాణాల్లో కనిపిస్తాయి. నారదుడు వంటి ఋషులు క్షణాల్లో లోకాలను దాటడం దీనికి నిదర్శనం. అంటే కాలం మనమనుకున్నట్టుగా ఒకేలా ఉండదు. మన కోసం అది పరుగెడుతుంది, దేవతల కోసం అది నడుస్తుంది, సృష్టి కోసం అది శ్వాస తీసుకుంటుంది. మరి మనమే కాలంలో ఉన్నామా, లేదా కాలమే మనలో ప్రవహిస్తున్నదా? ఇలాంటి ఆలోచింపజేసే వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని నొక్కండి.